జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ విషయాల్లో ఏమేం మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్, అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్, జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచార గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం, అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో మే 2 నుంచి వెళ్ళబోతున్నారు. వృషభ రాశి కుటుంబ స్థానం. అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా అది. వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం. అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 year సంచారం చేస్తారు. రాహుకేతువులు 1.5 years సంచారం చేస్తారు. శనీశ్వరుడు 2.5 years సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు ఇలాగ మారిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచార గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం మీకు అన్ని రాశుల కంటే మీకు ఒక మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మేజర్ ఇంపాక్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, వృషభ రాశిలోకి గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, గురుదేవుడు ప్రవేశించిన కాలం నుంచి ఆయన సప్తమ దృష్టితో మీ రాశిని చూస్తాడు. అయితే దశమ దృష్టితోటి శనీశ్వరుడు మీ రాశిని చూస్తూ ఉన్నాడు. సో సప్తమ దృష్టితో ఆయన చూడడం ఎప్పుడైతే మొదలు పెడతాడో, అంటే మే 3 నుంచి అది మొదలవుతుంది, మీకు కొంత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఉదాహరణకి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీరు ఏదైనా విషయంలో లాగింగ్తో బాధపడుతూ ఉంటే, ఉద్యోగంలో లాగింగ్తో బాధపడుతున్నారా, గ్రోత్ రావట్లేదా, వ్యాపారంలో లాగింగ్తో బాధపడుతున్నారా, గ్రోత్ రావట్లేదా, అవి సెట్ అవుతాయి. అలా కాకపోతే మీకు వివాహం అవ్వకుండా బాధపడుతున్నారా, వివాహం ఈ సంవత్సరం సెట్ అవుతుంది. వివాహం అయ్యింది కానీ భార్యాభర్తల మధ్య సరిగ్గా లేదు అని అనుకుంటే అది సెట్ అవుతుంది. సో ఇలా ఏదైనా సరే మీకు మీ జీవితంలో ఏ విషయంలో అయితే వాక్యూమ్ ఉందని మీరు భావిస్తూ ఉన్నారో ఆ వాక్యూమ్ మొత్తం కూడా ఈ సంవత్సరంలో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫిల్ అవ్వడానికి చాలా చక్కటి ఆస్కారం ఉంది. దైవబలం బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. మీకు
చాలా ప్రశాంత చిత్తంతో ఉంటారు, ప్రసన్న వదనంతో ఉంటారు, చక్కటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గృహ ప్రయత్నాలకి మటుకు ఈ సంవత్సరం పూర్తిగా అనుకూలంగా లేదు. మీరు సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈ సంవత్సరం అంటే మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే అప్పుడు ఈ పాయింట్ మీరు కొంత ఇగ్నోర్ చేయొచ్చు. మీ జన్మజాతకం బాగోలేకపోతే అంటే గృహయోగానికి ఇప్పుడు కనుక సపోర్ట్ చేస్తూ ఉండకపోతే కనుక గోచారం కూడా మీకు గృహయోగానికి పూర్తిగా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఈ విషయాల్లో మీరు కొంచెం చూసుకోవాలి. గోచారాన్ని సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి మీ జన్మజాతకంలో బాగోకపోతే ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు. అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా శ్రమకి తగ్గ ఫలితం కూడా అష్యూర్ అవుతూ ఉంది. అదే మనం మొదట తెలుసుకున్నాం కదా, ఏ విషయంలో అయితే మీరు చేంజ్‌కి ప్రయత్నిస్తూ ఉన్నారో ఆ విషయంలో ఆ చేంజ్ జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగస్తులకి మీకేమన్నా టెన్షన్ ఉందనుకోండి ఉద్యోగంలో, ఆ టెన్షన్స్ అన్నీ రూపుమాపిపోవడానికి చక్కటి ఆస్కారం ఉంది. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. జోరుగా సాగుతుంది వ్యాపారం. చాలా ప్రశాంతంగా ఎర్నింగ్స్ మీకు రూట్ అవుతాయి. చాలా ప్రశాంతంగా సంపాదించుకోగలుగుతారు. సంపాదించిన ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేస్తారు. డబ్బులు దాచుకోవడానికి చాలా అవకాశం ఉంది. మీ రాశి ప్రకారం మీ స్పౌస్ కనుక వర్కింగ్ అయితే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఇన్కమ్ స్టాండర్డ్ పెరుగుతుంది. బాగా డబ్బులు రూట్ చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇన్‌కేస్ ఒకవేళ మీ స్పౌస్ వర్కింగ్ కాకపోతే కనుక అప్పుడు ఆ యోగం మీకే పూర్తిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ఇంకా ఇన్‌ఫాక్ట్ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా రూపుమాపే సమయంలోనే ఉన్నారు. సద్దుమణిగే సమయంలోనే ఉన్నారు. మీకు పంచమ స్థానంలో రాహు భగవానుడు, లాభస్థానంలో కేతు భగవానుడు సంచారము. ఫైనాన్షియల్‌గా అయితే బాగానే ఉంది మీకు. ఫైనాన్షియల్‌గా ఇంకా బాగా ఉంటుంది. కాకపోతే మీకు పడుకునేప్పుడు విపరీతమైన ఆలోచనలతోటి మీకు నిద్రలేమి ఒకటి. ఆ నిద్రలేమి వల్ల రోజంతా కూడా ఇనాక్టివ్‌గా ఉండడం ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అందువల్ల మీరు పడుకునేప్పుడు వీలైనంత వరకు ప్రశాంతంగా పడుకోవడానికి మొబైల్స్ క్యారీ చేయకండి. నిద్రని డిస్టర్బ్ చేసే ఏ విషయాన్ని మీ బెడ్ మీద ఉంచకుండా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఈ ఫోన్ చూసుకోవడం వల్ల కళ్ళు దెబ్బతింటాయి ఒకటి. సెకండ్ థింగ్ నిద్ర పట్టదు. సో వీలైనంత వరకు ఎక్కువసేపు పడుకోవడానికి ప్రయత్నించండి. తొందరగా పడుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే మీకు కొంచెం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఇలాంటివి రావడము, మైండ్ ఇంకా ఎందుకంటే మీకు పంచమ స్థానంలో రాహు భగవానుడు ఉండడం వల్ల మానసికంగా కొంచెం అశాంతికి గురి చేస్తూ ఉంటారు. నిద్రలేమితో ఉంటే అది ఇంకా పెరుగుతుంది. అందువల్ల ప్రాపర్గా మీరు 7 అవర్స్ 8 అవర్స్ లేదా 6 అవర్స్ స్లీప్ అయితే మీరు గాఢ నిద్రకి ప్రయారిటీ ఇవ్వాలి ఈ సంవత్సరం. ఇస్తే మిగతా విషయాలంతా కూడా చాలా బాగా సర్దుకుంటుంది. అన్ని విషయాల్లో ఆలోచనలు చక్కగా ఉంటే మిగతా విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి, క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిల రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యా రాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీరిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయిందనుకోండి, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఈ మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం.
వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు. మే వరకు గురు భగవానుడు మేష రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక 2 నెలల్లోనే ఉగాది మొదలైన 2 నెలలు, 1.5 నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనైశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నా ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.